ప్రేమతో ప్రాణం నర్పించావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారణుడు, జగత్తుని జయించిన జయశీలుడా. అందరి కలిసి పాడదాం. ప్రేమతో ప్రాణమును, ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారణుడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారణుడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములకు సజీవుడను, సరిపోచగలనా నీ సామర్థ్యమును. నీకు మూడు బాల, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో మాట్లాడాలి, ఒక అమ్మాయితో మాట్లాడాలి. ఈజీగా నీకు ఫ్రెండ్ దొరికిపోతుంది, ఈజీగా ఫ్రెండ్ దొరికిపోతున్నాడు. అవునా బ్రదర్, ఎక్కడా అని చెప్పి వెతకమాకండి. ఈ లోకంలో ఉన్న పాపిష్టి ఫ్రెండ్స్ అందరిని ఒక పక్కన పెట్టినా సరే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చేసేటటువంటి ఫ్రెండ్షిప్ను చూశారు, అది బహు శ్రేష్టమైంది. ఆఖరికి ఆ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్కి వెళ్ళిపోయింది. నువ్వు నేను కలిసి ఉందాం. ఎంతకాలం? మనకిష్టం వచ్చినంతకాలం. 6 నెలలు కలిసి ఉందాం, 3 నెలలు కలిసి ఉందాం. ఏ పరిచయం లేకుండా కలిసి ఉంటున్నాం కదా, విడిపోవాల్సి వచ్చినప్పుడు చెప్పండి ఏంటో, ఈ పరిచయం మనకు అవసరం లేదు, విడిపోదాం, కలిసి ఉందాం, కోరికలు తీర్చుకుందాం. నీకు డబ్బులు వేస్ట్ కావు, నేను డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరంలా. ఆఖరికి లివింగ్ కల్చర్ వచ్చేసింది. అబ్బాయి అమ్మాయి పరిచయం లేకపోయినా సరే వాళ్ళిద్దరూ కూడా ఒకే రూమ్లో ఒకే హాస్టల్లో ఉండేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సొసైటీ వచ్చేసింది. విచిత్రం ఏంటో తెలుసా? అలాంటి హాస్టల్స్కి హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉందో. ఏ హాస్టల్ అది? భార్యాభర్తలు కాదు వీళ్ళు అని చెప్పేసి, ప్రేమికులు కాదు, కోరికలు తీర్చుకోవడానికి కలిసి ఉండేటటువంటి దౌర్భాగ్యులు. వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, బంధం ఏమిటి? ఏమీ లేదు, ఒకటే అక్రమ సంబంధం. 6 నెలలు కలిసి ఉందామా? కలిసి ఉందాం. ఈ లోపల దీనికి మరొకటి నచ్చాడా, వాడిని తెచ్చుకున్న గదిలో పెట్టుకుంటుంది. వీడికేమో నువ్వు బయటకు వెళ్ళని చెప్పి అంటుంది. వీడికి మరొకటి నచ్చిందా,
దాన్ని తెచ్చుకొని గదిలో పెట్టుకుంటాడు, ఉన్నదాన్నేమో ఇంకొకరిని చూసుకోపో అంటాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి అక్రమ సంబంధాలతో జీవితాన్ని నాశనం చేసుకొని రేపటి దినాన వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని ఏం చేయబోతున్నారు చెప్పండి? ఏం చేయబోతున్నారు? అక్రమ జీవితానికి బిడ్డలను కూడా సిద్ధం చేస్తున్నారు. దయచేసి గమనించండి. తల్లి లేక తండ్రి ఏమి చేస్తాడో కొడుకు లేక కూతురు ఈ జాబ్ గురించి చెప్పొచ్చు కదా. టీచింగ్ ఆడవడం ల్యాబ్ అసిస్టెంట్ సార్, టెంపరీ స్టాఫ్. చేస్తాడో కొడుకు లేక కూతురు అదే చేస్తారు. ఏ విధంగా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి కాక మునుపు విచ్చలవిడిగా జీవించిన ఆడాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకు ఏ విలువలు నేర్పిస్తారండి? ఏ ఆత్మీయతను నేర్పిస్తారు? సమాజానికి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? ఒకసారి ఆలోచించండి. సహోదరులు, లోకము పాపముతో నిండిపోయింది, కలుషితమైపోతుంది, కల్మషంతో నిండిపోతుంది. ఇలాంటి పాపిష్టి లోకంలో నువ్వు నేను దేవుని బిడ్డలుగా జీవించాలి, నీతిగా యథార్థంగా జీవించాలి అని అంటే నువ్వు నేను ఖచ్చితంగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ రోజు కల్మషాన్ని ఆ రోజు, ఏ రోజు అపవిత్రతను ఆ రోజు, ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు ఏం చేయాలి? మనలో నుంచి వేరు చేసేసుకో.